విద్యార్థులలా అందరు మంచుకున్నారా? మీకోసం లచ్చిక ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్టుకొచ్చిన. మరి ఆలస్యం చేయకుండా మొదలైతే హెడ్లైన్స్ చూడరు. వెరైటీ సైకిల్ తయారు చేసిండు తాత, వైరల్ అయిండు అంతటా. ఆదిలాబాద్ జిల్లాల ఫేమస్ అట బుడంకాయలు, చాలా మంది కొంటపోతాలు జనాలు. అమెరికాలో మస్తు జరిగినాయి బతుకమ్మ సంబరాలు, 13 ఏళ్ల సంధి జరుగుతున్నాయట ఈ వేడుకలు. కొందరికి బండ్లు సైకిల్ మీద ఉన్న కాయిస్తోని వాటిని కొంటారు. అయితే ఇంకొందరు ఉంటారులా అందరి లెక్క కాకుండా జరంత ప్రత్యేకంగా ఉండాలని చెప్పి వాళ్ళే స్వంతంగా తయారు చేసుకుంటారు, సేమ్ గి తాత లెక్కని. గీ సైకిల్ని చూసిర్రు అనుల్లా, తక్కువ పొడుగు లేదు కదా, గీరలు సుతా బాగా పెద్దగానే ఉన్నాయి. గీ సైకిల్ని దొక్కుతున్న గీ తాతే దీన్ని తయారు చేసిండు. సైకిల్ బరువు 220 కిలోలు ఉంటుందట, ఎత్తు 7.5 అడుగులు ఉంటుంది. గీ సైకిల్ ప్రత్యేకత ఏందనంటే చైన్ లేకుండానే ఇది నడుస్తుందట. దీన్ని తయారు చేయడానికి తాతకు 1.5 సంవత్సరం పట్టిందట. 3 గీరలున్న గీ సైకిల్ మీద 2 కూర్చొని పోవచ్చునట. చెన్నైలో ఉండే రాజేంద్రన్ అనే గీ తాత పాత ఇనుప సామాన్లతోనే గీ సైకిల్ను తయారు చేసిండు. ఇక దీని తయారీకి 60,000 రూపాయలు ఖర్చు అయిందట. వెరైటీ సైకిళ్లను తయారు చేయాలనే ఆలోచన తాతకు ఎప్పటి సందో ఉండేదట. ఇప్పటి వరకు 3 సైకిళ్లను తయారు చేస్తే అందులో గిదే పెద్ద సైకిల్ అట. ఏం తక్కువ 25 ఏళ్ల సంది ఇలాంటి వెరైటీ రకం సైకిళ్లను ఎట్లా తయారు చేయాలనే దాని మీద నజరు పెట్టి గిట్లా కొత్త ఆలోచనలతోని తాత వెరైటీ సైకిళ్లను తయారు చేసిండట. ప్రకృతిలో ప్రతి చెట్టు కాసే పండ్లు ఏదో ఒక రకంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొన్ని పండ్లు అందరికీ అందుబాటులో ఉంటే ఇంకొన్ని మాత్రం గిట్లా చాలా అరుదుగా దొరుకుతాయి. ఉల్లా వీటిని బుడంకాయలని పిలుస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ఈ పండ్లు దొరుకుతాయట. వీటిని తింటే ఆరోగ్యానికి సుత చాలా మంచిదట. పండ్ల లెక్క డైరెక్ట్ తినవచ్చునట, గట్లనే పచ్చల లెక్క వేసి సుత తినచ్చునట. పోషకాలు సుత మస్తుగానే ఉంటాయట. ఇక ఈ పండ్ల గురించి ఇంకింత ముచ్చట గీ అన్న మాటలలోనే ఇనుల్లి. బుడంకాయని చిన్నవి ఆ చేదు దోశ జాతికి చెందినవి ఉంటాయి అన్నమాట. ఆ సీడ్ కూడా ఉంచుకుంటారు. దాన్ని ఏంటంటే చిన్న బుడం పండ్లాగా వస్తాయి పండు పండినప్పుడు. ఈ కాయగా ఉన్నప్పుడేమో దాన్ని పచ్చళ్ళ రూపంలో మరియు కూరల రూపంలో కూడా వాడుకుంటారు. పెద్ద సైజు వచ్చిన బుడం పండ్లు అన్నవి వీటిని సీడ్ ప్రిజర్వ్ చేసుకొని అనాదిగా వీళ్ళు వాటిని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఒకటి షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా మన పోషకాల రూపంలో చూసుకుంటే పొటాషియము, కాల్షియము ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి దీంట్లో. సి విటమిన్ అండ్ బి విటమిన్, కే విటమిన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే దీంట్లో వాస్తవంగా ఏంటంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి, నీటి శాతం అన్నది ఎక్కువగా ఉంటుంది. సో డిహైడ్రేషన్ కూడా మంచి ఉపయోగపడుతుంది. పీచు పదార్థం కూడా ఎక్కువ ఉండడం వల్ల జీర్ణ సమస్యలకు తోడ్పాటుగా ఉంటుంది. జీర్ణ సమస్యలు రాకుండా ఇది రెగ్యులర్గా ఆహార పదార్థంగా వాడినప్పుడు తోడ్పాటుగా ఆరోగ్యానికి తోడ్పాటుగా ఉంటుంది. ఇప్పుడు ఇవి సాధారణంగా అన్ని చోట్ల కూడా అన్ని రకాల ప్రాంతాల్లో కూడా ఉంటాయి. కానీ పర్టికులర్గా ఆదిలాబాద్ జిల్లాలో ఏంటంటే గిరిజన తెగ ముఖ్యంగా ఆహార పదార్థంగా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ప్రతిదీ కూడా ప్రిజర్వ్ చేసుకొని ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ శాతం అగ్గుపడతాయి. దాన్ని ఆహారంగా వాడతారన్న విషయం కూడా ఈ ఏరియాలో చూస్తేనే తెలుస్తుంది అన్నమాట. ఇన్నారు కదా ఉడుం పండ్లతోనే ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో. గందుకేకి పండ్లను ఎక్కడెక్కడికి వెళ్ళో వచ్చి కొంటపోతారట జనాలు. మందు లేని పంట కాబట్టి
ఇది తింటే అంటే హెల్త్కి కూడా బాగుంటుందని ఆరోగ్యంగాని ఇంత దూరం వచ్చి కూడా కొనడం జరుగుతుంది. ఇక్కడ బుడిం పండ్లు చిత్పల పండ్లు కూడా ఎప్పుడు కూడా మేము ఇక్కడనే వచ్చి కొనుక్కపోయేది. ఇది మన దగ్గర దొరికేటటువంటి సీజనల్ ఫ్రూట్. ఇది మనం ఇక్కడ బుడిం పండు అని వ్యవహరిస్తాం మన ఇక్కడ. వేరే దగ్గర అయితే మరి నేను చూడలేదు, అంటే వేరే దగ్గర. ఎక్కడనో బుడిం తీగ ఒకటి మొలుస్తుంది, పారుతుంది, పండు ఇంత చక్కటి తీయటి పండు. మళ్ళీ ఇది అందరూ కూడా తింటారు, షుగర్ ఉన్న వాళ్ళు కానీ అందరు కూడా తింటారు దీన్ని. మళ్ళీ ఇది ఎట్లుంటుందంటే ఎవరైతే డైట్ కంట్రోల్ చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్. ఇది తినంగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది, కానీ పోషకాలు చాలా విలువైనటువంటి చక్కటి పోషకాలను అందిస్తుంది. లైట్ వెయిట్గా మనని ఉంచడానికి ఉంటుంది కాబట్టి అందరు ఇష్టపడే ఫ్రూటు. అందుకే మేము వెళ్ళేటప్పుడు ఇక్కడ అయితే కనపడంగానే ఆగినాం. ఇక్కడ మాకు ఈ ప్రాంతం ఏం తెలియదు, పండును చూసి ఆగినాము. మళ్ళీ తెచ్చే వాళ్ళందరూ కూడా పల్లెలో లోపాలు ఉన్నటువంటి వాళ్ళే జీవనోపాధిగా దీన్ని జీవనోపాధిగా బతుకుతున్నారు. మరి వాళ్ళకు ఉపాధినిచ్చుడుకే కాకుండా మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే పండని మేము అనుకుంటున్నాం. అందుకే మేము ఇక్కడ మేము ఉండేది కూడా మేము గ్రామాలలోనే ఉంటాం కాబట్టి మేము ఎప్పుడూ కొనుక్కుంటాం. ఈ పండ్లు కనబడితే ఇప్పుడు సీతాఫళ్ళు మనకు తెలుసు, ఒక సీజనల్లో వస్తాయి, అందరం కూడా కొనుక్కుంటాం. అట్లాగే ఈ బుడిం పళ్ళు ఇప్పుడే వస్తాయి. అట్లా మనం ఎండాకాలంలో కర్బూజా, తర్వాత ఈ తర్బూజాలు కొనుక్కుంటాం చూడండి, డాంగర్ పండు అని వ్యవహరిస్తాం. ఇది అదే రకంగా ఉంటుంది టేస్ట్. గీ దునియలా పూలనే దయం లెక్క కొలిసే గొప్ప సంస్కృతి మన తెలంగాణదే కదా. గందుకే మన పూల పండుగ గొప్పతనం దేశాలు దాటింది. అమెరికాలో మస్తు జోరుదారుగా జరిగినాయి బతుకమ్మ సంబరాలు. మన తెలంగాణ రాష్ట్రం అంతటా మొన్న మస్తు ఘనం జరిగినాయి కదా బతుకమ్మ సంబరాలు. అట్లనే ఇవాళ అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో అమెరికా దేశంలో మస్తు జోరుదారుగా జరిగినాయి బతుకమ్మ సంబరాలు. అమెరికాలో ఉన్న చాలా మంది తెలంగాణ వాసులు ఈ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. డెకరేషన్ సుధా మస్తు ఘనం చేసిళ్ళు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ బతుకమ్మ వేడుకలకు వచ్చిళ్ళు. చాలా మంది బతుకమ్మ వేడుకలకు రావడంతో సందడి వాతావరణం కానొచ్చింది. ఏం తక్కువ 13 ఏళ్ల సంది తెలంగాణ సంఘం తరపున అమెరికాలో బతుకమ్మ సంబరాలు చేస్తారట.
పరిపాలన చేయని చెప్తే సీఎం కేసీఆర్ మాంత్రికుని లెక్క చేస్తాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నగారమైండు. అయితే సంజయ్ మాటలకు మంత్రి సత్యవతి రాథోడక్క మండిపడ్డదుల్లా. సీఎం కేసీఆర్ సారు రాజకీయాలకు వచ్చే టైంలో అసలు బండి సంజయ్ లాగు సుత తొడగలే అని మండిపడుతుంది. ఇద్దరు లీడర్ల నడుమ గిట్లా మాటకు మాట నడిచింది. మరి వాళ్ళు ఏం మాట్లాడిలో ఇనులా పారి భూత పిశాచమా రా 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 అంటాడట. ఆయన వచ్చి ఆ భూత పిశాచం ఆవహించింది సార్. అందుకే వర్షం ఆగు అంటే ఆగుతుందట, పడు అంటే పడుతుందట. ఆ సినిమాలో అంబరీష్ కూడా తెలుసు ఆయన ఓం హ్రీం ఫట్ అంటాడు అన్నట్టు అని పెట్టాడు. తెలంగాణలో అంబరీష్ కూడా మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన పాలించాయంటే మంత్రగాడికి చేతిలో పెట్టారు. మంత్రగాడే పేరు ముఖ్యమంత్రి కాదు మంత్రికుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ మాంత్రికుని చేతిలో పెట్టి పీకినా గతి లేదు. రేపు ఇక్కడ ఓడిపోతే పరువు పోతుందని చెప్పి మతి భ్రమించి మాట్లాడుతా ఉన్నాడు. ఎంపీకి ఎక్కువ, కౌన్సిలర్ కు తక్కువ. అలాంటి వాడు కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం మొదలు పెట్టిన రోజు లాగు తొడగనోడు బండి సంజయ్ ఖబర్దార్. నువ్వు 10 మంది కిరాయి గుండాలను పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నావు. టిఆర్ఎస్ పార్టీకి 60 లక్షల సైన్యం ఉంది. వాళ్ళు తలుచుకుంటే నువ్వు రోడ్డు ఎక్కలేవు, రోడ్డు మీద తిరగలేవు. మునుగోడ్ల కాంగ్రెస్ పార్టీ ప్రచారం షురు చేసింది కదా. అయితే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ప్రచారం చేయకుండా విదేశాలకు పోతాండని చాలా మంది అంటారు. అయితే ముచ్చట రేవంత్ అన్న అడిగితే గిట్ల సమాధానం చెప్పిండు రేవంత్ అన్న. ప్రచార కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. చౌటుప్పల్ మండలంలో ఈరోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్యటన సమావేశాలకు వెళ్తున్నాం. దానికి సంబంధించి ఏఐసిసి ప్రతినిధులతో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాది కార్యాచరణ ఫైనల్ చేసుకున్నాం. 9 తారీఖు నుంచి 14 తారీఖు నామినేషన్ వేసే వరకు మున్గోడులో క్షేత్రస్థాయిలో అందరి నాయకులు అక్కడ ఉండి బూత్ల వారిగా గ్రామాల వారిగా సమీక్ష చేసుకొని అక్కడ టిఆర్ఎస్ బీజేపీ పాల్పడుతున్న నిబంధనల ఉల్లంఘన, అదేవిధంగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే బహిరంగంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రజాప్రతినిధులను సంతలో పశువుల కంటే కూడా హీనంగా కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలంటేనే ప్రజలకు అసహ్యం కలిగే విధంగా, ప్రజాస్వామికవాదులకు అపనమ్మకం కలిగే విధంగా ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తున్నాయి. ఇది నిజంగా శోచనీయం. సిద్ధాంతాల కోసం బతుకుతున్నామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ, ఉద్యమ స్ఫూర్తితో నడుపుతున్నామన్న టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈరోజు వాళ్ళిద్దరు వ్యవహార శైలి చాలా అంటే చాలా అంశాలు, అంటే రాజకీయ నాయకులమని ప్రజాప్రతినిధులము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు రాష్ట్రంలో కల్పించారు. చిల్లర ఆరోపణలకు తెగబడుతున్నారు. అంటే ఎవరిని చూసినా వాళ్ళ స్థాయిలో, అంటే వాళ్ళకున్న హోదాను తగ్గట్టుగా వ్యవహరించడం లేదు. దిగజారుడు మాటలు మాట్లాడడం వల్ల అసలు ప్రజాస్వామ్యం కానీ ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు నమ్మకం లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి అందుకే ప్రజలకు వివరించదలుచుకున్నాము. ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉంది. ఇన్నారు కదా రేవంత్ అన్న ఏమన్నాడు? గటువంటిది ఏం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ప్రచారంలా పాల్గొంటాడని అంటాడు. అట్లనే బట్టి విక్రమార్కన్న ఉత్తమ్ కుమార్ అన్న సుత ఏదో చెప్తాలిందం. ప్రచార కార్యక్రమాలు ఎట్లా చేయాలనేది ఒకటి. అట్లాగే భారత్ జోడో రాహుల్ గాంధీ గారి పాదయాత్ర దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా వచ్చే సందర్భంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో, ఎట్లా చేపట్టాలా, దాని ఏర్పాటు, దాని గురించి చర్చ అంటే టెంటేటివ్గా చెప్తా ఉన్నారు. ఫైనల్ ప్రోగ్రామ్ తెలియదు. వెంకటరెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్, వాడు డెఫినెట్గా వస్తారు. దానికి సంబంధించి మా పార్టీ ప్రెసిడెంట్, తర్వాత సెక్రటరీ ఏఐసిసి వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఇవన్నీ పత్రికల్లో ఏదో అక్కడక్కడ అంటే అడ్రస్ లేని పత్రికలు కొన్ని సోషల్ మీడియాలో అట్లా పెట్టి ప్రచారం చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని నేను సమాధానం చెప్పలేదు. ఎంపీటీసీ మాట్లాడాడు, అది వెళ్ళలేదు. నేను వినుంటే, నాతో మాట్లాడి ఉంటే డెఫినెట్గా దాని మీద నేను రెస్పాండ్ అయ్యేవాడిని. 6 నవంబర్కి మరి యావత్ తెలంగాణలో ఒక మంచి వార్త రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ విల్ విన్ మునుగోడు బై ఎలక్షన్. అందరం కూడా మునుగోడు ఎన్నిక గెలవడానికి ఐకమత్యంతో, సమన్వయంతో ముందుకు పోతాము. అటువంటి కంప్లీట్లీ ఫాల్స్, నిరాధారం, ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పది. కాంగ్రెస్ పార్టీలో అందరం సంతోషంగా ఉన్నాం, అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఇటువంటి మాటలు తగవు. ఇక్కడ సన్నిహితుడు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు వచ్చారు.
ఓకే శ్రీ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర భారత్ జోడో యాత్ర, రేవంత్ రెడ్డి పీసీ ప్రెసిడెంటు, నేను నేషనల్ కోఆర్డినేటరు ఆ యాత్రకి, వెంకటరెడ్డి స్టార్ క్యాంపెయినరు. మేము అందరం కలిసి అసలు ఈ దేశ చరిత్రలో కని విని ఎరగని రీతిలో భారత్ జోడో యాత్ర తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలుండే 5 యువకులు కొలువు కోసమని దుబాయ్కి పోయి మోసపోయిలట. చేతుల పైసలు సుతాయిపోయినాయి, తినడానికి తిండి లేక మస్తు అరిగోసలు పడతాలట. ఎయిర్పోర్ట్ కాన్నే ఉండి సహాయం కోసం సుత్తాలు. కేటీఆర్ అన్న నువ్వే మమ్మల్ని మన దేశానికి రప్పించేటట్టు చూడాలి అని గిట్లా వీడియో రిలీజ్ చేసిల్లుల్లా. పేరు అరవింద్ అన్న, గుగ్లత్ అరవింద్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అన్న, వీర్నపల్లి విలేజ్ కూడా అన్న. నా పేరు నరేందరే, నాది నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామం. నా పేరు పెద్దల స్వామి అన్న, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారిపేట మండలం నారాయణపూర్ గ్రామం అన్న. నా పేరు అనిల్ అన్న, రాజన్న సిరిసిల్ల జిల్లా జగృతి మండలం గ్రామం అన్న. నమస్కారం అన్న, నా పేరు కొల్లపల్లి రామ అన్న, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కొండపేట మండలం గ్రామం అన్న. మేమైతే ఇగో వచ్చి ఒక కంపెనీలోకి వచ్చి మేము ఇరుకపోయి చాలా ఇబ్బందుల పాలవుతున్నామన్న. ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నామన్న, అందరం కలిసి ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నాం. తినడానికి కూడా డబ్బులు లేవన్న, పైసలు లేవు, నీళ్ళు తాగడానికి కూడా లేవు. 3 రోజులు అవుతుందన్న అన్నం తినక నీళ్ళు తాగక ఇక్కడనే ఎయిర్పోర్ట్ ముంగట ఉన్నామన్న. ఈరోజు ఇంటికాడ నుంచి డబ్బులు వేసుకొని టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కాడికి వస్తే ఎయిర్పోర్ట్ బోర్డింగ్ అయిన తర్వాత టికెట్ చింపేసి బయటకు పంపించేసారన్న. ఇది మా ప్రాబ్లం. ఇక్కడనే ఉన్నాం, బయటనే ఉన్నామన్న పొద్దున్న నుంచి. ఎవరు రెస్పాన్స్ చేయటం లేరు అన్న. కేటీఆర్ అన్న నువ్వే దయతోటి నువ్వే మమ్మల్ని ఇండియాకి రప్పించేటట్టు చేయన్న. మునుగోడ్ల మంత్రి మల్లారెడ్డి అన్న మందు పోసే ఫోటో ఒకటి అంతటా చెక్కలు కొడుతుంది కదా. ఒక మంత్రి స్థాయి వ్యక్తి గిట్లా చేసుడు ఏందని గరం అవుతాడు కాంగ్రెస్ లీడర్ మహేష్ గౌడ్ అన్న. ఒక వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది. రాష్ట్రంలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్లారెడ్డి గారు మునుగోడులో విస్కీ తాగుతూ కార్యకర్తలు విస్కీ పోస్తున్నటువంటి వీడియో ఫోటో. ఎంత దుర్మార్గం అంటే ఒక మంత్రి ఎన్నికల వేళ మునుగోడులో మద్యం శేషబోని ఆ మద్యంతో కార్యకర్తను ప్రలోభ పెడుతున్నటువంటి దృశ్యం. పెద్దలకు సిగ్గుండాలి ఆయన మంత్రిగా ఇంకా కొనసాగించడానికి. సాక్షాత్ ఒక మంత్రి విస్కీ సర్వ్ చేస్తూ తాను విస్కీ తాగుతూ సైకిల్కి వాళ్ళ గుర్తుకి ఓటేమని, కారు గుర్తుకు ఓటేమని అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నిన్నెవరు చెప్తా ఉండి కొన్ని వేల బైకులు బీజేపీ చెందినటువంటి నాయకులు బుక్ చేశారని. దీన్ని బట్టి అర్థమవుతుందంటే బీజేపీ వారేమో పూర్తిగా డబ్బు నమ్ముకొని ఎన్నికల్లో పోతా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మద్యాన్ని నమ్ముకొని ఎన్నికల్లో పోతా ఉంది. మాకు వాళ్ళకి తేడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అక్కడున్నటువంటి విఘ్నులైన ఓటర్లని మా కార్యకర్తలు నమ్ముకొని పోతా ఉన్నాము. నేను మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మద్యానికి లోనైనా రేపు బీజేపీ ఇచ్చే డబ్బులకి స్కూటర్లకి కార్లకి లొంగినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అధోగతి అవుతాయి. ఇప్పటికే 8.5 ఏళ్లుగా టీఆర్ఎస్ పాలనలో 4.5 లక్షల కోట్ల ఊబిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రం మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉంది. 2014-15లో 10-11 వేల ఆదాయం ఉన్నటువంటి లిక్కర్ ఆబ్కారీ శాఖ ఇవాళ 25,000 నుంచి 30,000 కోట్లకు పోయిందంటే
ఏ విధంగా ఈ రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుందో అర్థమవుతా ఉంది. బాధాకర విషయం ఏంటంటే పొద్దున 11 గంటలకి మన రోడ్ల గుండా పోతే వైన్స్ల ముందు చిన్నారి పిల్లలు నిలబడి ఉంటా ఉన్నారు. వారి బ్రతుకులు ఛిద్రమవుతా ఉన్నాయి. చూసిలే కదా గివ్వి మరి ఈ లచ్చక ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అంతనుకుంటా మరి.